పెళ్ళైనప్పటి నుంచి పక్షవాతంతో పడిపోయినాడు తల్లి. అందరినీ అడుక్కొని దేశాలు తిరిగి బాగు చేయించుకుంటున్నాను. మీకు తోచిన సాయం చేయండి తల్లి. పాప, అలాంటి అప్రయోజకుని బ్రతికించడం ఎందుకు? వాడిని బాధ పెట్టి నువ్వు బాధపడ్డం ఎందుకు? అమ్మా, మీరు ఏమి ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, అలా మాత్రం దీవించకండి. అమ్మి తీసుకో. నీ కడుపు చల్లగా కలకాలం పసుపు కుంకుమంతో పచ్చగా ఉంది తల్లి. అదంతా ఒట్టి నాటకం అక్కయ్య. నాకు అలా అనిపించడం లేదు రాధ. ఆమె కన్నీటిలో అచంచలమైన ప్రేమే కనిపించింది. అలాంటి మగవాళ్లను పెళ్లాడమే అన్యాయం కావచ్చు. కానీ ఆ భార్య తన కర్తవ్యాన్ని ఎలా మర్చిపోతుంది? మరణించే వరకు పతి సేవ చెయ్యవలసిందేగా. సేవ అటువంటిది ఏదైనా ఉంటే ఇద్దరికీ ఉండాలి. ఇలాంటి విషయాల్లో మగవాళ్ళు ఎంత స్వార్థంతో ప్రవర్తిస్తారో తెలుసా? సాకు దొరికితే చాలు విడాకులకు బయలుదేరతారు. ఇలాంటి వారికి సేవ చేయడంలో ఆనందమేముంది? క్షోభ తప్ప. స్థూలంగా చూస్తే అలాగే తోస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఆ భార్య పడే బాధలో అనిర్వచనీయమైన ఆనందం ఎంతుందో నీకే అర్థమవుతుంది. అంత పెద్ద అర్థం తెలుసుకోవాలని లేదులే. థ్యాంక్స్. వస్తువుల విలువ ఉన్నప్పుడు కాదమ్మా తెలిసేది. విసరి వేయపడి విరిగిపోయినప్పుడే తెలుస్తుంది దాని విలువ. ప్రేమైనా అంతే. ఈ నిజం ఏనాటికైనా నీవే తెలుసుకుంటావు రాధా. అక్కయ్య, రండమ్మా రండి, కూర్చోండి. చాలా పనిలో ఉన్నట్టున్నారు. ఏదో కాలక్షేపానికి. కాలక్షేపానికి అయితే మా క్లబ్ లోనే చేరచ్చుగా. క్లబ్ లో చేరడానికి నాకు తీరిక ఎక్కడదమ్మా? తీరిక చేసుకుంటే సరి. నిన్ను కూడా మా క్లబ్ లో చేర్పించాలని వచ్చాం. చాలా సంతోషం. మీ వారు ఏం చేస్తున్నారు? అడగకూడదనుకోండి. ఎంత సంపాదిస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. నెలకు 2000 సంపాదిస్తున్నారు. మరి మీ వారు? కలెక్టర్. కనుక మీరు క్లబ్బుల్లో తిరిగినా పర్వాలేదు. మీ ఇంటి పనులు చూసుకోవడానికి కావలసినంత మంది నౌకర్లు చాకర్లు, ఖర్చుకో కావలసినంత డబ్బు. మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి అలాంటివన్నీ ఎలా సాగుతాయి చెప్పండి? మా అక్క చాలా పాతకాలపు మనుషులండి. కాలం ఏదైనా సంసారాల్లోని కష్టనిష్ఠురాలు ఎప్పుడూ ఒక్కటే చెల్లి. ఆడవాళ్ళ హక్కుల మీద మీకు నమ్మకం లేదా? అవి సాధించవలసింది సంసారాన్ని సరిదిద్దుకోవడంలోనే కానీ బజార్ వ్యవహారాల్లో కాదు. నాకు తెలిసిందల్లా వారి పాదసేవ చేయడమే. అదే నా క్లబ్బు, అదే నా సర్వస్వం. నన్ను క్షమించండి. పోనీ లెక్క నువ్వు ఒక సహాయం చేసి పెట్టు. మా క్లబ్బు వార్షికోత్సవానికి డ్రామా వేస్తున్నాం. అందుకు బావగా సహాయం కావాలి. మరి నువ్వు చెప్పి ఒప్పిస్తావా? నాదే ఉంది, వారిని అడగండి. అదిగో మాటల్లోనే వచ్చారు. వాయస్ బ్రహ్మాండంగా ఉంది. నువ్వు కూడా లేడీస్ క్లబ్ లో? లేదులేండి, వారు మీకోసం వచ్చారు. నా కోసమా? అవునండి, మా క్లబ్ వార్షికోత్సవ నాటకానికి మీరు దర్శకత్వం వహించాలి. వీలైతే వేషం కూడా వెయ్యాలి. వాయస్ అవునండి, మీరు తప్పక అంగీకరించాలి. వాయస్ ఇంతకు మా రాణిగారి పెరిమిని అడిగారా లేదా? ఏం కూడా వాయనమంటావా వద్దంటావా? నన్ను అడుగుతారే, మీ ఇష్టం. ఓహో, ఇది నా పోర్ట్ఫోలియో కాదు. వాయస్ అలాగే. థ్యాంక్స్. నాటకం చూడటానికి మీరు కూడా రావాలి. అవునక్క, క్లబ్ లో చేరకపోతే మానే నాటకం చూడడానికి రాక. అలాగే వస్తామండి. వాయస్ ఇక నేను రోజు క్లబ్కు వెళ్ళాలన్నమాట. అంటే రేపటి నుంచి ఇంట్లో ఉండవన్నమాట? ఉండను. ఏ? మీరు రేపటి నుంచి క్లబ్ లోనేగా ఉంటారు. మీరు ఎక్కడుంటే నేను అక్కడే. వాయస్ అయితే పర్వాలేదు. అమ్మ నాకు సోదరములారా, మా మహిళా సంఘం యొక్క ఆదర్శం మీ అందరికీ బాగా తెలుసు. చూడండి, మేము చెప్పవలసిన ఫ్లోకి మీరు ఇలా అడ్డుపడితే మేము చెప్పవలసింది మర్చిపోయి చెప్పలేకపోతాం. అంచేత మా అభిప్రాయం మీకు తెలియడం కష్టమైపోతుంది. అంచేత మీరు నిశ్శబ్దంగా ఉంటే మేము చెప్పింది మీకు వినపడుతుంది. మీకేం కావాలో మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. ఇప్పుడు చెప్పవలసింది ఏమిటంటే, మా బీమా కంపెనీ వారు, అంటే మా ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఈ దేశానికి చేస్తున్నటువంటి సేవ ఏమిటంటే, ఇక్కడ కూడా మన ఏడిపే వాళ్ళ గురించి కాస్త చెప్పండి.
వాయస్ అంటే ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క మహిళా సమాజం యొక్క అంటే ఈ మహిళల యొక్క ఆశయం ఏమిటంటే ఇప్పుడు అలా కంగారు పడతామండి గురుగారు, అమ్మగారు రచించిన లెక్చర్ చదవండి. వాయస్ వాయస్ కరెక్ట్, గుడ్ బాయ్, బాగా జ్ఞాపించారా. వంకాయలు వీసి ఆరణాలు. ఐఎమ్ సారీ. ఓఎస్ రావు గారి పిల్లలకు సుఖం తక్కువ అనే గ్రంథం. ఏమిటండి శుభమా అంటూ వాళ్ళు వారసు కోసం చూసుకుంటుంటే తగ్గిన పెట్టి ఏడుపు ఏమిటండి? ఏడుపు కదరా సన్నాసి, నాకు తెలుసు. ఇప్పుడు ఇప్పుడు ఇక జరగవలసింది ఏమిటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం ఏమిటంటే, ఈ రోజు ప్రోగ్రాం రాజారాణి డ్యాన్స్ కాదు, రాధాకృష్ణ డ్యాన్స్. మీరు చూచి ఆనందపడి మమ్మల్ని ఆనందపరుస్తారని నమ్ముతున్నాం. నమస్కారం. మా నాన్న పిలుస్తాను. ఎవట్రా వాడు? భీమా ఏజెంట్ నాన్న. భీమా ఏజెంటా యమురాడు ఏజెంటా? రెండును. భీమా తీసుకోకపోతే యముల్లో పట్టుకుంటాడు. మరైతే ఆ యమురాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? నీకోసమే నాన్న. ఓరి రథవరా, ఎంత మాట అన్నావురా? అది కదా నాన్న, ఎక్కడ పడితే అక్కడ కనబడి నా ప్రాణం తీసేస్తున్నాడు. అందుకే నీకు అప్పగిస్తున్నాను. వాడి ప్రాణం నువ్వు తీసేసి మన పొలి మీద కూడా రాకుండా తెచ్చాయి. ఒరే, నీ తప్పేం లేదురా. నిన్ను కన్నాడే వెధవా, వాడిని ఎలాగరా? ఏమిటోయా వెధవరవు? నన్ను కన్నాడే వెధవా నువ్వే నాన్న. ఒరే కర్మ కర్మ. నేనేదొచ్చావు చెప్పా, నీతో నాకేం పని? మీ అయ్యగారి పిలు. ఎవరి? నేనే సింగరాజు లింగరాజుని. ఐఎమ్ సారీ సార్. శ్రీగిరథ గారు కూర్చోండి. నమస్కారం. ఏం పర్వాలేదులే. ఏమైనా పుచ్చుకుంటావా? అయినా నా పిచ్చి గాని ఏమి పుచ్చుకోకుండానే వస్తావు నువ్వు. పెద్దలు మీరు పుచ్చుకోమన్న తర్వాత తప్పుతుందా? తెప్పించండి. రే ఎవడ్రా అక్కడ? చూసారా, సమయానికి ఒక్క బెదవ కూడా లేకుండా పోయాడు. మీరున్నారుగా. ఈ పని వాళ్ళతో వచ్చి తిప్పలేదండి. ఏనన్నా పిలిచా? నేను ఎవడు పిలిచాడరా? మీరే చెప్పండి. దీన్ని ఏ బెదవ ఇక్కడికి పిలిచారు చెప్పండి. చిత్తం తమరే కదండి పిలిచారు. నాకేమన్నా తెప్పిద్దామని. అవునవును, మర్చిపోయాను. కాఫీ, పళ్ళ రసం. ఒరే కాఫీ. కాఫీ పొడి నిన్ననే అయిపోయింది కదా. సరే. ఈ బెదవని పళ్ళు తీసుకురారా అంటే వాడు నిన్న నుంచి తీసుకురాలేదు. అయినా ఇంత ఎండలు వస్తామని మాత్రం ఏం పుచ్చుకుంటారు చెప్పండి. పాపం కాసిన చల్లటి మంచినీళ్ళు. ఒరే, కాసిన మంచినీళ్ళు పట్టరారా? చూడండి, మనం వచ్చే పదహారులోకి వద్దాం. మీ అబ్బాయి నా గురించి చెప్పే ఉంటాడు. మీ గురించి నేను చాలా విన్నాను. మీరు చాలా గొప్పవారు. మీ భవంతి, మీ ఇది, మీ అది. బాబు తమరు రాజులా? పరంపర కాకపోయినా పరిశ్రమలు అంతేలేండి. నేను భీమా ఏజెంట్ని. చెప్పరే, నేను భీమా చేద్దామని అనుకుంటున్నాను చిన్నప్పటి నుంచి. భీమా యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత గ్రహించిన వారు నా అనుభవం మీరు ఒక్కరే. భీమా చేయించుకునే బుద్ధిమంతుడు నచ్చారు. వాడు చచ్చిన బ్రతికిన ఏనుగు లాంటి వాడు. ఉంటే దేశానికి ఉపకారం, సస్తే సంసారానికి ఉపకారం. చిత్తం. అలాగే ఓ పాలసీ తీసుకుందాం. పాలసీ తీసుకుంటే ముందు ఎంత మంచిది అనుకున్నారు? ఏ కారణం చేతనా మీరు పోతే? నేను పోవటం ఎందుకయ్యా? పాలసీ తీసుకుని నువ్వే పో. కాదండి, ఇన్సూరెన్స్ గురించి చెప్పనివ్వండి. ఏమిటయ్యా చెప్పేది? నిండిట్లో పాడు. అసలు ఇన్సూరెన్స్ ఇదిగో నువ్వు పాలసీ బయటికి తీస్తావా, నువ్వు లోపలికి వెళ్ళమంటావా? కూర్చోండి. ఒక 15,000కి వేయించమంటారా? 15,000 ఏమిటి? 25,000 పడే. వాయిస్ ఊరు పేరు నేను రాకుండా అనుకోండి. పోతే మీ నాన్నగారి పేరు, ఎప్పుడు పోయారు, ఎలా పోయారు, ఎందుకు పోయారు? మా నాన్నగారు సింగరాజు దొంగరాజు గారు. వారు 30 ఏళ్ళు నిండక ముందే గుండె జబ్బుతో చచ్చిపోయారు. మా తాతగారు కూడా ఒక రోజున సడన్గా క్షయ వ్యాధితో చచ్చిపోయారు. పాపం. మరి మీ అమ్మగారి విషయం? మా అమ్మగారికి కూడా మూర్ఛలుండేవిట. ఆవిడికి 20 ఏళ్ళు నిండక ముందే మతి శృతి నుంచి క్రమంగా పిచ్చిలోకి దింపి ఒక రోజు ఎవ్వరికీ చెప్పకుండా పోయింది. మీ ఆరోగ్యం? నా ఆరోగ్యానికి ఏమండి, కాస్త మధుమేహం, గుండె జబ్బు, రక్తపు పోటు ఉన్నా ఉక్కు ముక్కలాగున్నానండి. అది కనబడుతుంది కదా. చూడండి, ఇక్కడ సంతకం పెట్టండి.